హలో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ కొత్తిమీర పచ్చడి ఎలా చేసుకుందామో చూద్దామా. కొత్తిమీర పచ్చడి అయితే చాలా టేస్టీగా అయిందండి. మేము ఫస్ట్ టైం ట్రై చేసాం. ఇలా చేసి టేస్టీగా అవుతుందని అనుకోలేదు, కానీ చాలా టేస్టీగా అయింది. మీరు కూడా చూసేసి నేర్చుకోండి. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అందులో 5 పచ్చిమిర్చి వేసుకోవాలి. 2 కప్పుల కొత్తిమీర వేసుకుంటున్నాం. ముందుగా పచ్చిమిర్చిని మంచిగా ఫ్రై చేసుకొని ఆ తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీరను కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఫ్రై అయిన తర్వాత దాంట్లో 1 కప్పు టమాటాలు వేసుకొని టమాటాలను కూడా కొద్దిసేపు ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా ఫ్రై అయిన దాన్ని మంచిగా సిమ్లో పెట్టి కలపాలండి. కలిపి అందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ టేస్ట్కి తగ్గట్టు అండి, ఇంకా టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసేసుకోవాలి. సాల్ట్ వేసుకొని ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని అందులో వేసేసుకోవాలి. మనము అది కూడా మెత్తబడిపోవాలి. మంచిగా దీన్ని కలుపుకొని ఒక ఫుల్ వెల్లుల్లి రెబ్బ తీసుకొని మంచిగా దాన్ని ఒలుచుకొని అందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఒలుచుకున్న దాన్ని మిక్సీ పట్టుకోవాలి. పచ్చి ఉల్లిపాయలు వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగా పెరుగుతుంది. అందుకే మేము పచ్చి ఉల్లిపాయలు అయితే వేస్తున్నాం. మిక్సీ పట్టిన తర్వాత వేయాలి. మిక్సీలో వేస్తే అది మన పంటికి తగలదు. సో పట్టిన తర్వాత పైనుంచి వేసుకోవాలి. ఇప్పుడు దాన్ని పోపు పెట్టేసుకోవాలండి. అదే కడాయిలో మళ్ళీ 2 చెంచాల నూనె వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకొని అందులో శనగపప్పు మినపపప్పు వేసుకొని ఎండుమిరపకాయలు కూడా వేసుకొని మన తాలింపు వేగిన తర్వాత మనం నూరుకున్న పచ్చడి ఏదైతుందో అది ఇందులోకి వేసేసుకోవాలి. అంతే, మన కొత్తిమీర పచ్చడి రెడీ అండి. ఇలా సిమ్లో పెట్టే చేయాలి. ఏది చేసినా ఇలాంటి టేస్ట్ పోతుంది, మాడిపోతుంది. సో కరివేపాకు పైనుంచి అయినా వేయండి, తలుపులో అయినా వేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇవన్నీ మంచిగా సిమ్లో పెట్టి వేయించుకొని మనం ఏదైతే నూరుకున్నామో ఆ కొత్తిమీర పచ్చడిని అయితే వేసేసుకొని కాసేపు దాన్ని ఇట్లా ఆయిల్ తేలనివ్వాలి. చాలా టేస్టీగా యమ్మీగా రెడీ అయిపోతుంది. మన కొత్తిమీర పచ్చడి రెడీ. ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. చాలా టేస్టీగా అయితే అయ్యిందండి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఇందులో పుదీనా కూడా యాడ్ చేస్తే ఇంకా టేస్ట్ అయితే పెరిగిపోతుంది. చూడండి మా కొత్తిమీర పచ్చడి. వావ్.